ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. మన ధర్మవరానికే చూసుకోండి. ఇంతకుముందు చాంద్ భాష అన్న చెప్పినాడు, సూర్య ఉండే నెల రోజులకి వెళ్ళిపోయా, శ్రీరామ్ వచ్చా ఆడ నుంచి పంపిస్తానే ఇటుకు వచ్చా, జనసేన వచ్చా ఇప్పుడు కొత్తోడు వచ్చానాడు. ఏం మీ విధానం ఏంటి అని అడుగుతున్నా. ఏం ధర్మవరంలో ఏమున్నారు? ఏ కష్టం వచ్చినప్పుడు మీరు ధర్మవరం ప్రజలకు అండగా నిలబడినారు? ఇక్కడున్న చేనేత కార్మికులకి ఇబ్బంది వచ్చినప్పుడు మీరున్నారా? ఇక్కడ ఉన్న పబ్లిక్కి కరోనా వచ్చినప్పుడు మీరు సమస్యగా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉన్నారా? ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీరు ఉన్నారా? ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనుకున్న ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు చూడు బెదిరించడాలు, చంపడాలు, కొట్టడాలు ఇవే కదా మీరు చేసినది. మీ చరిత్ర రాప్తాల్లో తెలీదా? సూర్యుని నెల తర్వాతనే పోయినాడు. ఎందుకు? అడవే లెక్క సంపాదించుకొని వచ్చి మళ్ళీ లాస్ట్లో లెక్కలు వంచితే సార్లే వచ్చేస్తారు అని. అది కాదు కదా. ఈరోజు ధర్మవరం ప్రజలందరికీ ఒక నమ్మకం, జనానికంతా ఒక నమ్మకం. ఏంటి ఆ నమ్మకం? ఎవడైనా కానీ ₹1 లంచం అడిగినా, ఎవడైనా కానీ మిమ్మల్ని బెదిరిస్తున్నా, ఎవడైనా కానీ ఏదైనా ఇబ్బంది పెడితే అందరికీ ఒక నమ్మకం, కేతిరెడ్డి పొద్దున్నే 6:30 గుడ్ మార్నింగ్ ధర్మవరంలో వచ్చాడు, మీ కథ ఆయప్పకి చెప్పి తేలుస్తాననేది ఒక నమ్మకం. ఒకవేళ గుడ్ మార్నింగ్ లేకుంటే నేరుగా పోతే ఆయప్ప దొరుకుతాడు, ఆయప్పకి చెప్తాం. లేదు అంటే మా కాల్ సెంటర్ వాడు ఫోన్ చేస్తా అంటాడు, ఆ కాల్ సెంటర్ వాడికి చెప్తాను. అది ఒక నమ్మకం కలిగించడం. మీ దగ్గర రావాలంటే ఎట్లా రావాలా? మీరు హైదరాబాద్లో ఉంటే రావాలా, ఢిల్లీలో ఉంటే రావాలా, పొద్దుటూరులో ఉంటే రావాలా, యాడంటే రావాలా? ఎవడు మిమ్మల్ని పట్టించుకునేది? ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూస్తున్నాం, అదేదో కొత్త ప్యాసను భూమి మీద ఎవడు నడచటంలే. జనం దగ్గరికి వెళ్ళి అన్ని కార్లే, అట్ట బుస్సు ఇట్ట బుస్సు, అటు 10 కార్లు ఇటు 10 కార్లు, దుమ్ము తప్ప ఏంది లేదు. అద్దం నుంచి అడిగే నా కొడుకు లేకపోతా అంటే ఏమైతుందిరా, ఏముందిరా అని చెప్పి నీళ్ళు ఉండేదంతా ఒకటే. కచేరీ పెట్టినాడు, ఎంత లెక్కిచ్చాడు, ఎంత లెక్కిచ్చాడు, ఎంత లెక్కిచ్చాడు, ఎంత లెక్కిచ్చాడు. అతను అందరికంటే తెలివైనాడు. ఆ వెంకీ సినిమా చూసినావా? మరో చూసినారా లేదా? వెంకీ సినిమా చూసినారా? రవితేజ అదే. వాడు కృష్ణబాబు అని ఉంటాడు. వీళ్ళు 4-5 మంది ఉంటారు, యదవాళ్ళంతా ఉంటారు పనికిమాలలో. నాన్నగారండి నాన్నగారండి అని వాడు తనకెళ్ళి రవితేజను, శివారెడ్డి వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఊర్లో ఉన్న పనికిమాలలో. ఈ పనికిమాల వాళ్ళందరూ పోతానే వాడు అంటాడు కృష్ణబాబు గారు, ఏం కావాలి? జింకు కావాలా, బంకు కావాలా, స్టీల్ ప్లాంట్లో కావాలా, జిఎం కావాలా, ఏజిఎం కావాలా అంటే వాడు ఉంటాడు, సార్ ఏజిఎం కావాలంటారు. నీ కథ అర్థమవుతుంది, ఏజిఎం అంటే జిఎం కంటే చిన్నదిరా బాబు అని చెప్తాడు. అట్లా తయారైనాడు వాడు. అట్లే చెప్తాడు ఢిల్లీ నుంచి వచ్చినవాడు. వీళ్ళందరికీ ఇప్పుడు పోయే వాళ్ళందరికీ కూడా ఈయనకి నీకు జింకు కావాలా, బంకు కావాలా. నేను ఎవడో చెప్పినాడు మా దగ్గర, ఎందుకు పోతానంటే నాకు పెట్రోల్ బంకు ఒక గ్యాస్ డీలర్షిప్ ఇచ్చాడా అని చెప్పేసి. వాడు అట్లే చెప్తాడు, ఈడిట్లే చెప్తాడు, సరిపోతారా మీకు కొత్త అని చెప్పేసి. అంటే వీళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. నీకెంత చెప్పు, 1000 కోట్ల ఇప్పిస్తా, ఢిల్లీకి వచ్చేసి ఇప్పించా 1000 కోట్లు. ఏందిరా 1000 కోట్లు? నీకు పోని మోజు ఉంది ధర్మవరంలో నిలబడాలని. ఒక 6 నెలలో 8 నెలలో సంవత్సరం కిందట వచ్చి ఇద్దో నేను ఇవి చేసిన, ఇవి చేస్తా అని చెప్పి ఓటు అడగండచ్చు కదా. మోజులే ఏదో వాళ్ళు పంపించినారు, ఈడ మనం అంతా దొరికినారు, ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి కథ చెప్పుకుంటా పోతాండల్లా, ఏదో ఒకటి మాటలు చెప్పుకుంటా పోతాండల్లా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జింకు బంకు అవన్నీ ఇప్పించానని చెప్పి చెప్తాన్నాడు. వీళ్ళు తిక్కబట్టింది, వీళ్ళందరినీ తిక్కబెట్టించేవాళ్ళు, వీళ్ళు తిక్కెత్తుకుంటున్నారు. సరే దెబ్బలు తింటే కానీ ఎవరికైనా తెలియదు కదా అని మనం ఊరికనే ఉన్నాం. సరే పోతే పోనీలని.